రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మరి బైక్ ఢీకొన్న సంఘటనలో మరి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మంటలకు దగ్ధం అవగా మరి పలువురు ప్రాణాలతో బయటపడిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది మృతులుగా మిగిలిన పరిస్థితి. అయితే దీని మీద కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అదేవిధంగా మరి ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మరి ఇక ఈ ఘటన పట్ల మరి సామాజిక కార్యకర్తలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ నక్కా కాంతారావు గారు, వీరు ఏపీ నుంచి. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. కాంతారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన పట్ల మరి మీరు ఎలా స్పందిస్తున్నారు? ముందుగా మరి అగ్ని ప్రమాదానికి లోనవడానికి గల కారణాలు ఏంటంటారు? ఈరోజు ఉదయాన్నే నేను మీడియాలో చూడడం జరిగింది. ఓకే. అది ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, రాత్రి అతను బయలుదేరిన తర్వాత కొంత టైం తీసుకుంది కాబట్టి అతను నిద్రపోయి ఉండాలి. రెండవది, ఇతనే వెళ్ళి ఒక బైకోని కొట్టాడా లేకపోతే బైకోడు వచ్చి ఇన్ని కొట్టాడా అనేది పక్కన పెడితే, వాడు బైక్ కొట్టిన తరువాత బండి కిందకి వెళ్ళిపోయాడు. బండి కిందకి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం ఈడ్చుకుని వెళ్ళింది. వెళ్ళి అప్పుడు ఆ టైంలో ఫైర్ అయింది. మరి ఆ బస్సు వాడు ఈడ్చుకుని వెళ్ళిన దెబ్బలు తగిలిన బండి కిందకు వచ్చినా కూడా డ్రైవర్కి అర్థం కాలేదు. 300 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళింది ఆ బైక్ ని, బస్సు అంటూ కూడా అందుతున్న సమాచారం. మరి 300 మీటర్ల పాటు తీసుకుంటూ వెళ్తుంటే, అలాగే తోసుకుంటూ లేకపోతే నెట్టుకుంటూ వెళ్తుంటే మరి ఆ విషయం డ్రైవర్ కి తెలిసే అవకాశం లేదంటారా? డ్రైవర్ తెలుసండి, ఏదో తగిలింది వెళ్ళిపోయి ఉంటుందిలే అనుకున్నాడు. అతను అలాగే లాక్కుని వెళ్ళిపోయాడు. ఇడ్చుకుంటూ 300 కిలోమీటర్లు వెళ్ళాడు అంటే అది తప్పనిసరిగా ఫైర్ అయింది. ఫైర్ అయిన తర్వాత ఆ బండి ఆటోమేటిక్ ఏంటంటే బండిలో పెట్రోల్ ఉంటది, వెంటనే ఫైర్ అయిపోయింది. అయినా కూడా డ్రైవర్కి అర్థం కాలేదు. వాడు అట్లాగే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. మనకి బస్సులో కూడా సీటింగ్ విషయంలో కూడా మరి ఇక్కడ ఉన్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి 32 మాత్రమే సీటింగ్ పర్మిషన్ ఉంది, కానీ 42 సీట్లు ఇందులో ఉన్నాయంటూ కూడా మనకు అందుతున్న సమాచారం. అసలు సీటింగ్ గురించి మీరేమంటారు సార్? సీటింగ్ వచ్చేసి మామూలుగా దానికి 32 సీట్లు ఉన్నాయి. ఆర్టీసీ బస్ కి అయితే 36 సీట్లు ఉంటాయి. కానీ దీనికి 32 ఉన్నా కూడా అదనంగా వీళ్ళు కుర్చీలు వేసి కూర్చోబెట్టి ప్రయాణికులు తీసుకెటువంటి పరిస్థితుల్లో ఈరోజు ట్రావెల్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా చాలా సార్లు చూసాం. ఓకే. మా పిల్లలు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు సీటు వేసి మధ్యలో కూర్చోబెట్టి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్యాబిన్ లో డ్రైవర్ దగ్గర ఎక్కిస్తారు. కాబట్టి 40 కాదు 50 మందిని కూడా ఎక్కించుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ట్రావెల్స్ వాళ్ళు దాన్ని అది మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అర్థం కావడంలా. ఆర్టీఓ అధికారి ప్రకారం ఎలాంటి మెజర్మెంట్స్ ఉండాలంటారు? ఇప్పుడు ఆర్టీఓ వెహికల్ రూట్ గవర్నమెంట్ ఎట్లాగో రూట్ పర్మిషన్ ఇస్తుంది. అది ఏ స్టేట్ లో ఇచ్చినా కూడా ఆ రూట్ పర్మిషన్ ఇస్తుంది. ఓకే. ఆ రూట్ లోనే వెళ్ళాలి. కానీ అక్కడికే వెళ్ళాలి. అది ఎక్కడైతే కేటాయించబడిందో, ఏ రూట్ కి నుంచి ఏ రూట్ కి ఇచ్చారో ఆ రూట్ లో వెళ్ళాలి. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి మాత్రం ఒక బస్ ఏమో హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుంది, అదే నంబర్ తో ఇటు బెంగళూరు కూడా వెళ్తుంది, ఒకే నంబర్ తోటి. ఓకే. ఇలాంటి సందర్భాలు చాలా కనబడతా ఉన్నాయి మనకి, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆర్టీఓలు సీటింగ్ విషయంలో కూడా ఒక ఆర్టీసీ బస్ అయితే వాళ్ళు ఎఫ్సి చేయాలంటే చాలా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. ఓకే. ప్రైవేట్ విషయానికి వచ్చేటప్పటికి, ట్రావెల్స్ విషయానికి వచ్చేటప్పటికి బస్సు కూడా తీసుకుపోని అవసరం లేదు వాళ్ళ దగ్గరికి, అలాగే ఎఫ్సి చేసి పడేస్తారు వాళ్ళు. ఆర్టీఓ అధికారులు కూడా మరి బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ మరి ఎంత ఉండాలని ప్రామాణికంగా నిర్ణయించారు. ఈ బస్ కి ఫిట్నెస్ ఎంత ఉందంటారు? ఈ బస్ కి ఫిట్నెస్ ఉండొచ్చు, కానీ ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది బాగా ఇక్కడ. ఓకే. ఫిట్నెస్ కంటే కూడా ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది. బహుశా వాడు నిద్రపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా తగిలినా కూడా అతను అబ్జర్వేషన్ చేసేటువంటి స్థాయి అతనికి లేకుండా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఈ రోజున డ్రైవర్స్ ని దొరక్క ఎల్వి లైట్ వెహికల్ మోటార్ లైసెన్స్ ఉన్న వాడిని కూడా డ్రైవింగ్ చేయించి పంపిస్తా ఉన్నారు. ఓకే. ఎల్ఎంవి
LMV అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు అతనికి ఫిట్నెస్ ఉందా లేదా ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం అండి, డ్రైవర్ కి ఎటువంటి ఫిట్నెస్ ఉండాలంటారు? ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఓకే. ఆడికి మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ లోనే ఇవన్నీ వస్తాయి. సైట్ ఉంటుంది, కలర్ బ్యాండ్ ఉన్న వాళ్ళు కూడా తోలుతారు డ్రైవర్లు లేక. ఇలాంటి సందర్భాలు కనబడుతున్నాయి. కలర్ బ్యాండ్ ఉంటే అసలు ఆర్టీసీ రిజెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు మరి ప్రైవేట్ వాళ్ళు రిజెక్ట్ చేయరు. మరి అతనికి ఏజ్ ఎంత ఉంది అనేది కరెక్ట్ గా తెలియదు మనకి. ఆ డ్రైవర్ కి 2 డ్రైవర్లు ఉన్నారంటున్నారు. మరి 2 ఉన్నారా లేదా అనేది కూడా కరెక్ట్ గా తెలియదు. మరి ఇటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మరి బస్సుల్లో ఉండే సీట్లు కానీ లేకపోతే ఇతరితర ఫర్నిచర్ కానీ మండే స్వభావం కలిగి ఉంటుందంటారా? ఫర్నిచర్ ఎలా ఉండాల్సిన అవసరం ఉందంటారు? ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. ఓకే. ఎక్కువ వెయిట్ లెస్ అన్నమాట. ఐరన్ తక్కువగా ఉంటుంది, అల్యూమినియం ఎక్కువ ఉంటుంది, వుడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వెంటనే ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు బస్సులలో కూడా ఆక్సిజన్ సిలిండర్ లాంటివి లేకపోతే మంటల్ని మరి అదుపు చేసే యంత్రాలు ఉంచుతారంటారా? ఫైర్ కంపల్సరీ బస్సులో ఉండాలండి. కంపల్సరీ బస్సులో ఉండాలి. ఓకే. ఫస్ట్ ఎయిడ్ ఉండాలి. మరి ఇవన్నీ ప్రమాణాలన్నీ వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది చూస్తే చాలా తక్కువగా కనబడతాయి. ఇవన్నీ ఉండవు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండవు వాళ్ళ దగ్గర. సపోజ్ నేను ఈ మధ్య చూశాను, హైదరాబాద్ నుంచి ఒంగోలు 3 hours లో ఒంగోలు పెట్టేశాడండి. హైదరాబాద్ నుంచి ఎంత వేగంగా వస్తే రాగలడు? 350 కిలోమీటర్లు రావాలంటే 3 hours లో బస్సు. మా కారులో మనం ప్రయాణం చేస్తా ఉంటాం. హైవేలో ఎంత వరకు రాగలం? అందులో బెంగళూరు హైవే వాడు ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తా ఉంటాడు. రోడ్డు బాగుంది, కంట్రోలింగ్ లేదు. అంత స్పీడ్ లో వీడు ఆ బైకోడు వాడొచ్చి కొట్టినా ఈడొచ్చి కొట్టినా బండి కిందకు పోయిన తగిలిన తర్వాత ఆపి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏం తగిలింది, బండి భారంగా ఉంది, ఈడ్చుకొస్తుంది, అబ్జర్వేషన్ చేసేటువంటి పరిస్థితి కూడా డ్రైవర్ లేడు. ఇప్పుడు అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటారు బస్సులో? ఇందులో ఈ ఘటనలో దాదాపు 23 మంది ఎమర్జెన్సీ డోర్స్ నుంచి బయటకు దూకడం వల్ల ప్రాణాలు రక్షించుకున్నారంటూ కూడా వార్తా సమాచారం. మీరేం చెప్తారు దీని మీద? అది ఏంటంటే ప్రయాణికులే స్వతగా అది ఎమర్జెన్సీ డోర్ ప్రతి బస్ కి ఉంటుంది. ఓకే. కానీ ట్రావెల్స్ కొన్ని క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు ఏసీ కోసం అని. అలాగే ఈ ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బస్సు వాళ్ళది. ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది ప్రయాణికులకు తెలియదు. ఓకే. ఎక్కగానే మనం సీట్లో వెళ్ళి కూర్చొని పడుకుంటాం అంతే. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం బయటపడాలంటే ఏంటి, ఎలాగా అనేటువంటి అవగాహన ప్రయాణికులకు తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం విమానాల్లో ప్రయాణించేటప్పుడు విమానాలలో ఎయిర్ హోస్టెసెస్ కూడా మరి విమానాన్ని ప్రమాదం జరిగినప్పుడు ఇలా చేయండి అలా చేయండి అంటూ కూడా సేఫ్టీ మెజర్ చెప్తుంటారు కదా. మరి దాదాపుగా ఇప్పుడు బస్సులో ప్రయాణించే వాళ్ళకి కూడా ప్రమాదాలు సంభవించే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కదా. బస్సుల్లో చెప్పరండి, బస్సుల్లో చెప్పరు. ఓకే. బస్సుల్లో చెప్పరు ఎలాంటి అవగాహన. ఎందుకంటే ఎక్కడా కూడా బస్సు ఎక్కగానే ఇలా ఉండండి అలా ఉండండి, ఇది జరిగినప్పుడు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేటువంటి పరిస్థితి లేదు బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ లో. ఓకే. అలాగా చెప్పరు వాళ్ళు. అలాంటి ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయాణికులు అద్దం పగలు కొట్టుకుని బయటకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. లేదనుకోండి ఇంక వాళ్ళు అలాగే సజీవం అయిపోయారు రాలేని వాళ్ళు. అవును. కొంతమంది నిద్రపోతున్నారు, వాళ్ళ పక్కనే లేపేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది లేరు. దాని ఎఫెక్టే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఇంతమంది చనిపోవడానికి కారణం. కాంతారావు గారు, ఇప్పుడు మరి నైట్ జర్నీ చేసే ప్రయాణికులకు మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? బస్సు మనం ఏంటంటే హడావుడిగా త్వరగా వెళ్ళిపోవాలి. రేపు ఉదయం నేను ఆఫీస్ కి వెళ్ళాలి, ఇదే తొందరలో ఉంటాం, ఎక్కగానే పడుకునేస్తాం. విలేజ్ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ కానివ్వండి, అటెండర్ కానివ్వండి, మనకి కొన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. బస్సు ఎక్కగానే
అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆర్టీసీ సర్వీస్ లో తిరిగితే మీకు సురక్షితం అంటూ చెబుతున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి మరి పర్మిషన్ ఇస్తూ ఉండడం మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పు కాదంటారా? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ వ్యాఖ్య? ఈ రోజున ప్రయాణికులు చాలా స్పీడ్ గా ఉన్నారు. ఓకే. ప్రజలు చాలా స్పీడ్ గా ఉన్నారు. నేను ఉమ్, తొందరగా వెళ్ళిపోవాలి, ఉమ్, ఆర్టీసీ బస్సులో నిదానంగా వెళుతుంది, ఉమ్, దీనికంటే 2 గంటల ముందు మనం ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళిపోవచ్చు ఉమ్, అనేటువంటి ఆలోచనే ఉన్నారే కానీ ఉమ్, సేఫ్టీ గురించి ఆలోచించట్లేదు. ఉమ్, గత సంవత్సరం కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఉమ్. బస్సులే తగలబడిపోయినాయి ఓకే. ప్రైవేట్ ట్రావెల్స్. అవునండి. అవి మనం చూస్తున్నాం కానీ ఉమ్, వాటిని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తున్నాం కానీ ఈ ప్రైవేట్ జోలు పోకూడదు, ఉమ్, ప్రభుత్వ వాహనాలు మనకు సేఫ్టీ ఓకే. అనే విధంగా ఆలోచించట్లేదు వీళ్ళు. ఎస్. స్పీడ్ ఇప్పుడు లిమిట్ ఆ, గా ఉంటుంది ఆర్టీసీ, ఓకే. ప్రైవేట్ ట్రావెల్స్ కి అది లేదు, రైట్. లిమిట్ లేదు. ఓకే. అందుకే వాడు అంత స్పీడ్ గా వెళ్ళగలుగుతున్నాడు. నేషనల్ హైవేలలో మరి బస్సు ప్రయాణించేటప్పుడు మరి సాధారణంగా ఉండవలసిన స్పీడ్ లిమిట్ ఎంత అంటారు? ఇప్పుడు ఆర్టీసీ బస్సుకు చూసుకుంటే ఉమ్. 80 ఉంటుంది స్పీడ్. లాక్ చేసేది ఎక్కడ? ఏ నెంబర్ దగ్గర లాక్ చేస్తారు? అది డిపోలోనే చేస్తారు, బయట బయట చేయరయ్యి, ఓకే. ఉమ్, వాళ్ళే లోపల చేసేస్తారు. ఉమ్, వీళ్ళు అలా కాదు, ఉమ్, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటారు. ఓకే. ఎంత 120 దాకా పోతారు వాళ్ళు. ఓ. ఉమ్, అందుకే బెంగళూరు 5 అవర్స్ లో వెళ్ళగలుగుతున్నారంటే ఎలా వెళ్తున్నారు? ఉహుం, హైదరాబాద్ నుంచి ఉమ్, 5-6 అవర్స్ లో వెళ్ళగలుగుతున్నారు ఉహుం, ఎలా? ఉమ్. అందుకే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మరి ఇబ్బడి ముబ్బడిగా ట్రావెల్స్ కూడా వస్తున్నాయి. ట్రావెల్స్ మీద మరి నిఘా కన్ను పెట్టవలసిన అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి కేవలం క్షతగాత్రులుగా మిగిలిన వారిని ఆసుపత్రిలో చేర్పించడమేనా? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ ఉమ్, సందర్భంగా ఎక్కడ కనబడరు ఇంకా, ఉహుం, ఇది జరిగిన తర్వాత. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఉమ్, ఎవడ పేరు మీదే ఉంటది, ఉమ్, పేరు కావేరి ఉంటుంది, నేను ఎప్పుడో వాడికి ఇచ్చేసాను అంటాడు. ఉహుం, పక్కడికి ఇచ్చేసాను, నేను నాకు సంబంధం లేదు ఉమ్, అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. రైట్. అది దొరకడు, ఓనర్ దొరకడు. రానున్న కాలంలో కూడా మరి ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించాలంటే మరి ఒక భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. మరి రాత్రి వేళల్లో ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ లో జర్నీ చేయాలి అంటే ఎలా? ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి సేఫ్టీ ఉన్నటువంటి ట్రావెలింగ్ ఏంటంటే ఆర్టీసీ బస్సే. ఓకే. ఎందుకంటే దాని లిమిట్ ఉంటుంది, ఉమ్, క్రమశిక్షణ కలిగిన డ్రైవర్లు ఉంటారు. ఉమ్, వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉండదండి ఓకే. ప్రైవేట్ వాళ్ళకి. ఉమ్, ఆర్టీసీ వాళ్ళకి ఎవ్రీ 6 years ఒకసారి ట్రైనింగ్ ఇస్తారు, సరే. లేదా 1 year మళ్ళీ 1 year ఒకసారి ఇస్తా ఉంటారు. ఉమ్, వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది, వీళ్ళకి అన్ని విధాలుగా ఎలాగా ప్రయాణికులు చేర్చాలో, ఎంతవరకు పోవాలో అంటే కొన్ని అనేటువంటి. ఘటనలలో బస్సు డ్రైవర్లు లేదా పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మద్యం సేవించి నడుపుతారని కూడా ఆరోపణలు ఉన్నాయండి. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ ఆరోపణలు? ఈ ప్రైవేట్ డ్రైవర్స్ మద్యం తీసుకోకుండా బండి తోలరండి. ఓకే. తక్కువ మంది ఉంటారు, ఉమ్, ఎక్కువ శాతం మంది మందు కొడుతూ ఉంటారు. ఉహుం, ఆర్టీసీ డ్రైవర్ కి మేము ఇక్కడ బస్సు ఇచ్చేటప్పుడే వాళ్ళు చెక్ చేసి, బ్రీత్ తో చెక్ చేసి పంపిస్తారు వాళ్ళు. ఉహుం, ఓకే. కాబట్టి అతను ఎక్కడ. రెండోది ఏంటంటే మధ్యలో కూడా చెక్ చేస్తారు. ఉమ్, వీడు హైదరాబాద్ చేరే లోపలే చెక్ చేస్తారు, ఉహుం, ఒకటి మందు కొట్టాడా మామూలుగా ఉన్నాడా అని. ఉహుం, అంత క్రమశిక్షణ ఉంటుంది ఆర్టీసీ వాళ్ళకి. ఉమ్, ప్రైవేట్ వాడికి అలాంటిది ఏం లేదు. ఓకే. అందువల్ల వాళ్ళు మద్యం కొట్టకపోతే కూడా దాదాపుగా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి, 50% అబౌవ్ ఉంటారు. ఉహుం, ఓకే. ఉమ్, ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎక్కువ శాతం ఆర్టీసీలో ఉన్న క్రమశిక్షణ వాళ్ళకు ఉండదు. ఓకేనండి. రానున్న రోజుల్లో కూడా మరి ప్రైవేట్ ట్రావెల్స్ అంటే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా? ప్రైవేటు వాహనాలు వదిలేసి సురక్షితమైనటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనేది నేను చెప్తా ఉన్నాను. ఉమ్, ఈ సురక్షితమైన ప్రయాణానికి ఒక ఉమ్, ఆర్టీసీనే, ప్రైవేట్ కి లిమిట్ లేదు. ఉమ్, కాబట్టి ప్రయాణికులు కూడా ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా స్పీడ్ గా వెళ్ళాలి అనేటువంటి ఆ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఓకే. ప్రశాంతంగా ఉమ్, ఆర్టీసీ బస్సులో వెళ్దాము అనేటువంటి ఆలోచనకు రావాలి. ఉమ్, ఈరోజు రైట్. ఏం జరిగింది, త్వరగా అవును. వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉమ్, ప్రాణాలే పోతున్నాయి. ఓకే.
దీనికి ఈ రోజున భారతదేశం అంతా కూడా స్పందిస్తా ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మరి యాజమాన్యాల గురించి, వాళ్ళు నడిపే సర్వీసుల గురించి ఏమంటారు ఫైనల్ గా? వాళ్ళకి బస్సు నడవాలి. బస్సు ఎలాగున్నా సరే పైకి బాగా కనబడుతుంది, కండిషన్ ఉండవు దాదాపుగా. లేకపోయినా కూడా వాళ్ళు బస్సు తిప్పుతానే ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులే చూస్తారు కానీ బండి పని చేయించేటువంటి, ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు. ఓకేనండి. బండి అంటే మనం శరీరమే. మన శరీరానికి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇస్తేనే కదా మన ఆరోగ్యంగా ఉంటాం. ఎస్, సర్టెన్లీ. అలాగే బస్సులకు కూడా వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇవ్వాలి, ప్రొవిజన్స్ ఇవ్వాలి, అన్ని కండిషన్ కంట్రోల్ లో పెట్టాలి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నక్కా కాంతారావు గారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 20కి పైగా మరి అక్కడ మృతి చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దాదాపు 43 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. సో ఇక 23 మంది ప్రయాణికులు కూడా కిటికీ అద్దాలు అవి ఇవి పగలగొట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే ఒక ఆందోళనకరమైన పరిస్థితిని మరి సృష్టించిన పరిస్థితులు ఇవి. సో ఎవరైనా సరే దాదాపుగా ఆర్టీసీని లేకపోతే సొంత వాహనాలను నమ్ముకుంటేనే యాక్సిడెంట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా మరి సోషల్ యాక్టివిస్టులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.